హాయ్ ఫ్రెండ్స్, నెట్ఫ్లిక్స్లో 8 ఎపిసోడ్లతో తెలుగు డబ్బింగ్లో రిలీజ్ అయిన ఒయాసిస్ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఒయాసిస్ అనేది ఒక పెద్ద రిసార్ట్, 50 గదులు పైగా ఉంటాయి ఆ రిసార్ట్లో. అలాంటి రిసార్ట్లో చాలామంది విఐపీలు తమ ఫ్యామిలీస్తో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేయడానికి వస్తారు. అయితే ఆ వెకేషన్ ఓ అమ్మాయిని కిడ్నాప్ చేయడం వల్ల మొత్తం అందరి వెకేషన్ పాడైపోతుంది. ఆ అమ్మాయిని కనిపెట్టడం కోసం ఎవరెవరు ఏమేం చేశారన్నది మిగిలిన కథ. ఈ రిసార్ట్లో గదుల్లో నివసించే విఐపీలు బాగోతాలన్నీ చక్కగా చూపిస్తాడు దర్శకుడు. 40 ఏళ్ల వ్యక్తి తనకంటే వయసులో సగం ఉన్న అమ్మాయితో ఎఫ్ఐఆర్ నడపడం, అలాగే ఓ వెయిటర్ ఓ ధనవంతరాలి మనవరాలను ప్రేమించడం, ఇలా చాలా ట్విస్టులు ఉంటాయి. ఓ ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళలో హీరో ఉంటాడు. హీరో ఓ అమ్మాయిని ఇష్టపడుతూ ఉంటాడు. ఇలా అక్రమ సంబంధాలు, దాని చుట్టూ అల్లుకున్న కిడ్నాప్ డ్రామా. ఇది పర్వాలేదు అనిపిస్తుంది. అయితే ఇది కుటుంబంతో కలిసి చూడదగ్గ వెబ్ సిరీస్ అయితే కాదు. థ్రిల్లర్ అయినా సరే, సస్పెన్స్ ఉన్నా సరే చాలా చోట్ల బికినీలతోనే కనబడతారు ఆర్టిస్టులు. చాలా వరకు అసభ్యకర సన్నివేశాలు లేవు, కానీ రొమాంటిక్ సీన్లు ఉన్నాయి. న్యూడిటీ ఎక్కడా ఉండదు. సస్పెన్స్ అంతా బాగానే ఉంటుంది. క్లైమాక్స్ వరకు ఏం జరిగింది, ఆ అమ్మాయిని ఎవరు కిడ్నాప్ చేశారు అన్నది బాగానే చూపించాడు. అయితే క్లైమాక్స్ చూశాక చేసింది ఎవరో తెలిసాక ఓహో ఇదా అన్న ఫీలింగ్ వస్తుంది మనకి. రిచ్ లొకేషన్స్లో చాలా లావిష్గా తీశారు. తెలుగు డబ్బింగ్ కూడా బాగా చేశారు నెట్ఫ్లిక్స్ వాళ్ళు. చక్కగా చూడొచ్చు. అయితే ఫ్యామిలీతో కలిసి మాత్రం చూడకండి. చుంబన దృశ్యాలు ఎక్కువగా ఉన్నాయి, అంటే కిస్ సీన్లు. హీరో హీరోయిన్లు అందరూ బాగానే చేశారు. ఒక్క యాక్టర్ కూడా బాగా చేయలేదని చెప్పలేం. ఒకవైపు తండ్రితోని, ఓవైపు కొడుకుతోని, ఇద్దరితోని అఫైర్ నడిపే ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి బాగా యాక్ట్ చేసింది. ఆ అమ్మాయికి కొంచెం యాక్టింగ్ స్కోప్ ఉంది. ఆ అమ్మాయి కొంచెం నల్లగా ఇండియన్ అమ్మాయిలా దగ్గరగా బాగానే ఉంటుంది. ఇక తన ఫ్రెండ్ ఏమైందో తెలుసుకోవడం కోసం మొత్తం రీసెర్చ్ చేసే హీరోయిన్ చాలా బాగా చేసింది. వీళ్ళందరి పేర్లు అంత గుర్తుపెట్టుకునే విధంగా లేవు, కానీ పర్వాలేదు అనిపిస్తుంది. ఒకసారి చూడొచ్చు. ఫోటోగ్రఫీ అదిరిపోతుంది. అండర్ వాటర్ ఫోటోగ్రఫీ కూడా చాలా బాగుంటుంది. కాస్ట్యూమ్ డిజైనింగ్ కానీ, ఎడిటింగ్ కానీ వెబ్ సిరీస్ని నిలబెట్టిందని చెప్పొచ్చు. టెక్నికల్గా రిచ్గా ఉంది. ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 3/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?